ఒక సింహం ఒక ఎద్దు. అడవిలో వాళ్ళిద్దరిదీ విడదీయలేని ఒక స్నేహం. కాని ఆకలి, అవును, కేవలం ఆకలితో రగిలిపోతున్న ఒక నక్కవేసిన కుటిల పన్నాగం ఆ స్నేహాన్ని ముక్కలు చక్కలు చేసేసింది. ఈరోజు మనం పంచతంత్రంలోని మిత్రభేదంలోకి వెళ్దాం. స్నేహం, నమ్మకం, వాటి వెనుక దాగుండే ద్రోహం, వీటి గురించి ఓ భయంకరమైన పాఠాన్ని తెలుసుకుందాం. దుర్జనుల మాటలు విని సజ్జనులు తమ మిత్రులను విడిచిపెట్టకూడదు. పంచతంత్ర కథలన్నింటి సారం బహుశా ఈ ఒక్క వాక్యంలోనే ఉందేమో. నమ్మకమనేది చాలా సున్నితమైనది. ఆ నమ్మకాన్ని ఎవరైనా దుష్టుల మాటలు విని పక్కన పెడితే ఎలాంటి వినాశనం జరుగుతుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కథ మొదలయ్యేది ఒక విచిత్రమైన స్నేహంతో. అడవికి రాజు పింగళక అనే సింహం, దానికి సంజీవక అనే ఒక సాధువైన ఎద్దుతో ప్రాణస్నేహం కుదిరింది. వాళ్ల బంధం చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉన్న ఆ శాంతి వెనుకే ఒక పెద్ద సంక్షోభం పొంచి ఉంది. ఎందుకంటే సింహం వేటాడటం మానేసింది. దాంతో అడవిలోని ఆహార గొలుసు మొత్తం దెబ్బతింది. ఇక్కడ చూడండి, ఒకవైపు పింగళకుడు, సంజీవకుడు, వాళ్ళిద్దరూ మంచి కబుర్లతో, స్నేహంతో ఆనందంగా గడిపేస్తున్నారు. అసలు వేట సంగతే మర్చిపోయారు. కాని మరోవైపు దమనకుడు, కరటకుడు, వీళ్ళు నక్కలు, రాజుకి మంత్రులు. వాళ్ల బతుకు సింహం చేసే వేటమీద ఆధారపడి ఉంది. ఇప్పుడు వేటలేదు అంటే వీళ్లకు తిండిలేదు. రాజుగారి సంతోషం వీళ్ల కడుపు మంటకు కారణమైంది. ఆకలితో నకనకలాడిపోతున్నారు. ప్రాణం పోయే పరిస్థితి అన్నమాట. ఆ నిస్సహాయతే, ఆ ఆకలే వాళ్లలో ఒక భయంకరమైన ఆలోచనకు పునాది వేసింది. ఆకలి, అసూయ, అధికారం కోసం ఆరాటం, ఈ మూడు కలిసి దమనకుడిలో అగ్నిలా రగిలాయి. ఆ మంటల్లోంచే ఒక పైశాచికమైన నిర్ణయం పుట్టుకొచ్చింది. ఏ స్నేహబంధాన్నైతే తను దగ్గరుండి కలిపాడో అదే బంధాన్ని తన చేతుల్తోనే నాశనం చెయ్యాలని గట్టిగా ప్రతినపున్నాడు. అక్కడే ఆ ఘోరమైన కుట్రకు బీజం పడింది. ఇదేదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది చాలా చల్లగా, లెఖ్యలతో వేసిన పన్నాగం. దమనకుడి మాటల్లోని ఆ క్రూరమైన సంకల్పం చూశారుగా. అతని లక్ష్యం ఒక్కటే, ఆ స్నేహాన్ని సర్వనాశనం చేసి తన కడుపు నింపుకోవాలి, తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ఇక చూడండి, దమనకుడి మాటల విషం ఆ ఇద్దరు స్నేహితుల గుండెల్లోకి ఎలా పాకిందో. ఇది మెరుపు వేగంతో సాగే ఒక మానసిక దాడి. కత్తితో చేసే గాయం కన్నా మాటలతో చేసే గాయం ఎంత భయంకరంగా ఉంటుందో నిరూపించే ఘట్టమిది. దమనకుడి మొదటి టార్గెట్ అధికారం. అంటే అడవికి రాజైన పింగళకుడి మనసులో అనుమానం అనే విషబీజాన్ని నాటడం. ఎందుకంటే రాజును లొంగదీసుకుంటే చాలు, మిగతాదంతా తన చేతుల్లో ఉన్నట్టే. సో దమనకుడు నేరుగా సింహం దగ్గరికెళ్ళి చెవిలో విషం నూరిపోయడం మొదలుపెట్టాడు. మహారాజా, ఆ సంజీవకుడు మీరనుకుంటున్నంత అమాయకుడేం కాదు. అసలు విషయమేంటంటే వాడు మిమ్మల్ని చంపేసి ఈ సింహాసనాన్ని దక్కించుకోవాలని పెద్ద ప్లానే వేస్తున్నాడు. అవును, తనే సింహం కన్నా బలవంతుడనని గొప్పులు చెప్పుకుంటున్నాడు. ఇలా రాజులో ఉండే అహంకారాన్ని, భయాన్నే ఒకేసారి రెచ్చగొట్టాడు. నన్ను నమ్మండి మహారాజా అంటూ ఆ అనుమానపు నిప్పుకి గాలి ఊదాడు. రాజు మనస్సులో అనుమానం మొదలైంది. ఇక ఆటలో రెండవ అంకం. దమనకుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన రెండవ లక్ష్యం వైపు పరుగు తీశాడు. ఇప్పుడు టార్గెట్ అమాయకుడైన ఎద్దు. సంజీవకుడి దగ్గరికి పరుగుపరుగున వెళ్ళి, మిత్రమా జాగ్రత్త, ఆ సింహం ఒక క్రూర మృగం. ఈరోజు దానికి వేటలో ఏ మాంసం దొరకలేదట. అందుకే రేపు నిన్ను చంపి తినాలని చూస్తోంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒకటే దారి. దాని కళ్ళు ఎర్రగా ఉండి నీ మీద గర్జిస్తే నువ్వే ముందు దాడిచేయి అంటూ ఎద్దు మనసులో భయాన్ని నింపాడు. స్నేహితుడి మీద ఉన్న నమ్మకాన్ని ప్రాణభయంగా మార్చేశాడు. చూసారా, దమనకుడి కుట్ర ఫలించింది. నిన్నటి వరకు ప్రాణస్నేహితులుగా ఉన్న సింహం, ఎద్దు ఇప్పుడు ఒకరినొకరు ప్రాణశత్రువులుగా చూసుకుంటున్నాయి. ఇద్దరి కళ్లల్లోనూ కోపం, అనుమానం, ద్రోహం. ప్రతి ఒక్కరూ అవతలివారే తమను మోసం చేస్తున్నారని నమ్ముతున్నారు. ఇక యుద్ధం తప్పేలా లేదు. అంతటి గాఢమైన స్నేహబంధం కేవలం ఒక అపార్థం ముందు నిలవలేదా? మాటల విషం వారిని నిజంగా ప్రాణాలిచ్చే పోరాటానికి పురిగొల్పుతుందా? ఒకవేళ పోరాటం జరిగితే సింహం యొక్క బలం గెలుస్తుందా, లేక ప్రాణభయంతో పోరాడే ఎద్దు తెగింపు గెలుస్తుందా? ఈ భయంకరమైన యుద్ధంలో విజేత ఎవరు? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, చివరికి కుట్ర గెలుస్తుందా, లేక స్నేహం ముందు అబద్ధం తలవంచుతుందా? అసలా స్నేహితుల కథ ఏ కంచికి చేరింది? నిజమనేదే లేదా?
అది ఎప్పటికైనా బయటపడుతుందా